గోదావరి ప్రవహిస్తోంది వెన్నెలవల్లె కృష్ణవేణి విహరిస్తోంది గోదావరి ప్రవహిస్తోంది వెన్నెలవల్లె కృష్ణవేణి విహరిస్తోంది వేదల్లా గోదావరి ప్రవహిస్తోంది చెల్లి ప్రవహిస్తోంది విశాలాంధ్ర నలుమూలల వైవాహిక వైభోగం విశాలాంధ్ర నలుమూలల వైవాహిక వైభోగం జనుల కనుల వెలుగులలో దాదులు వారిది రాగం జనుల కనుల వెలుగులలో దాదులు వారిది రాగం వెలవేసిన అరటి చెట్లు తీసుకురానా జలమామిడి తోరణాలు కట్టనా వెలవేసిన అరటి చెట్లు తీసుకురానా గడప మీద చిగురు గల్లు గది పొడిచెను శోభ గడప మీద చిగురు గల్లు గది పొడిచెను శోభ ముంగిట ముత్యాలు సందాని అని అక్కడైనా మాకు మీటింగ్ జరుగుతుంటాయి తిక్కారంలో బాగుండారు ప్లేయర్స్ అని ఇప్పుడు కూడా ఆడుతుంటారు ఆయన తిక్కారం వదిలేసి 20 సంవత్సరాలు అయిందిరా అని చెప్పి చూడండి అంత బ్రాండ్ అనమాట తిక్కవరం అంటే చూడండి ఇందాక అసలు మాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయన మధ్యలో ఉండే ఆయన అన్నీ ఆయన చెప్పేస్తాడు మాకు సగం బాధ తగ్గించేస్తాడు మూర్తి సారు నాకు సీనియర్ కాలేజ్లో నేను జూనియర్ ఇంటర్ ఉంటే సార్ సీనియర్ ఇంటర్ ఆ విధంగా ఫస్ట్ డిగ్రీ ఉంటే సార్ ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు సారు మంచి క్రీడాకారులు అప్పుడు మాకు ఫుట్బాల్ అవన్నీ ఆడేవాళ్ళు కాలేజ్లో తర్వాత సార్ వాళ్ళ ఫాదరు కేవీ సార్ వికే సార్ కేవీ సార్ ఇద్దరు ఉన్నారు వికే అంటే ఇంగ్లీష్ సార్ కేవీ అంటే తెలుగు సార్ అనమాట మాకు తెలుగు లెక్చరర్గా పనిచేసేవారు సార్ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు గమనించి ఉంటారు మీతో పాటు కూడా ఆడేవాళ్ళు ప్రతిరోజు సార్ మాకు చాలా భయం ఎందుకంటే ఇంత పెద్ద క్యారేజ్ ఎత్తుకొస్తారు సార్ ఒకసారి చేరిన కొత్తలో ఒక 30-40 ఐటమ్స్ పెట్టారు దాంట్లో మేము 10% కూడా తెలియలేదు ఎందుకు చెప్తున్నాం అంటే పిల్లలు కూడా ఆ విధంగా ఇంటికాడ నుంచి కోడిగుడ్లు గుగ్గుళ్ళు ఇవన్నీ వండుకొని తెచ్చి పిల్లలకి ఇచ్చేవాళ్ళు సార్కి సభాముఖంగా నాకు కోటలో ప్రతిరోజు స్టేజ్ చూసినప్పుడంతా సార్ గుర్తొస్తారు వాళ్ళ అనుబంధాలు చాలా చాలా చక్కగా చూసేవాళ్ళం తర్వాత నేను నవంబర్ 15 వచ్చాను కదా సార్ నవంబర్ 28 వచ్చారు ఇంకా సార్ది నా గురించి చెప్పలేదు ఎందుకంటే ఎవరైనా సందాని సార్ కనబడితే మీకు సార్ సేనయ్య సార్ బాగుంటారని అడతారు సేనయ్య సార్ కనబడితే నన్ను అడతారు అది కామన్ అది బ్రాండ్ అది ఒక బ్రాండ్గా మేము తిక్కవరం అంటే సేనయ్య సార్ ఆ విధంగా ఉన్నాం కాబట్టి మీకు మా అనుబంధం కూడా ఉంది తర్వాత మీతో సాయంత్రం వాలీబాల్ ఆడేసి మేమిద్దరం ప్రతిరోజు బడి వదిలిన తర్వాత అప్పుడు 4:45 వరకు ఏమో బడి ఉండేది 5 గంటలకు కోట బస్సు ఉండేది నేను 9 ఇయర్స్ పనిచేస్తే 9 రోజులు కూడా ఆ బస్సులో వెళ్ళలేదు ఎందుకంటే వెళ్ళిపోతే మీకు ఆడుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి సాయంత్రం 6-6:30 దాకుండి ఇక్కడ లారీ ఎక్కి వరగల రోడ్డు నుంచి కోట క్రాస్ రోడ్లు దిగి ఇంకో బస్సు ఎక్కిపోయేవాడిని గోదావరి ప్రవహిస్తోంది వెన్నెలవల్లె కృష్ణవేణి విహరిస్తోంది చదువుకున్నందుకు చాలా గర్వంగా నాకు గుర్తున్న కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఉత్సాహంగా కూడా ఉంది సార్ ఇప్పుడు మొబైల్ వచ్చేసి క్రికెట్ మ్యాచ్ మనకు అంత ఇంట్రెస్ట్ లేదు కానీ సార్ క్లాస్ చెప్పేటప్పుడు మనం వింటా ఉంటే సార్ స్కోర్ ఎంత అనేవాడు గుర్తుందా సార్ కాదు అక్కడ మొబైల్ ఉండేది అప్పుడున్న ఆనందము ఇప్పుడు లేదు లేకపోతే మూర్తి సార్ 20 years బ్యాక్ ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు
పాటిస్తారు. నాకు ఆ గ్యాంగ్ లీడర్ బాగా గుర్తుంది. ఇంకోటి ఏంటంటే మ్యాచ్ వస్తుంటే తను నిజం చెప్తున్నాను, ఆ పీటీ సార్ రూమ్ లో మ్యాచ్ చూసిన సందర్భాలు మన రామలక్ష్మణ్ లాగా ఉంటారు సార్ ఇద్దరు. వాళ్ళిద్దరితో కలిసి ఎన్నో మ్యాచ్లు చూసాం. వాలీబాల్ కానీ ఈ రోజుల్లో ఎవరో కూడా ఆటలు అసలు ఆడించట్లేదు. ఎంతసేపు వచ్చినా ఎడ్యుకేషన్ పడిపోయి ఆటలు ఆడించడం మర్చిపోయారు. గుర్తుందా? మేము 8th క్లాస్ వచ్చినప్పుడు నాటకాలపేట నుంచి వెనకంతా గ్రౌండ్ ఎలా ఉండదంటే ఒక పెద్ద అడవిలా ఉండేది. నేను 8th, 9th, 10th వచ్చేలేకే మీ తర్వాత ఆ ఇయర్లోనే మన హై స్కూల్లో గ్రిక్స్ పోటీలు జరిగాయి. గుర్తుందా? ఇప్పుడు కూడా మనకి గ్రూప్లో కూడా పెట్టారు. ఆ సార్ సారు పోలీసులు చక్కటి విషయాలు కొన్ని రాసిన 4కి 4 ఫుల్ మార్క్ చేసే ఏకైక సారు సారు. మీకు గుర్తుందో లేదో, ఒక ఎంకరేజ్మెంట్ లాగా నాకు అనిపించేది. చాలా బాగా అంటే మనం రాసిన చక్కగా మనం చూడగానే అరే మేము కూడా మంచి మార్కులు వచ్చాయని ఒక హ్యాపీనెస్ కలిగించేవాడు సారు. దానికి చాలా హ్యాపీ సార్. సార్ నాకు ముందే కొంచెం పరిచయం ఇస్తాయి సార్తో నేను మాట్లాడేది కూడా. నాయనపేట నుంచి అంకుల్ పాటలు అందరం వచ్చేసి ఇక్కడ ఉండేవాళ్ళం. భోజనాలు చేసేటప్పుడు కూడా మనం పెద్ద చెట్లు మధ్య కలవకుండాగా నేను తిరుమలలో పెద్ద బ్యాచ్ విషయం మేము అందరం గ్రూపుగా ఉండేవాళ్ళం. 6th నుంచి 10th వరకు అది మనం ఎక్కడున్నా సరే కార్పొరేట్లో ఉంటూ 5 స్టార్లో ఉంటుంది. ఈ జీవితానికి ఈ జన్మకి ఈ జీవితానికి మీరు ఇంకొక పై స్థాయికి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఐటీసీ మోడల్ భవన్లో ఉన్నా కానీ ఆ ఫీలింగ్ రాదు. కింద కాలేజ్ ఎట్టుకున్న మెడికల్ కూర్చొని ఈ హై స్కూల్లో భోజనం చేసిన జ్ఞాపకాలు అనేవి జీవితానికి రావు. మీరు లక్షలు చేసినా కానీ అవి రావు. ఒక పక్క కాలుస్తే మెట్టబడుతున్నా సరే ఆ రోజులు కానీ అనేవి ఏమి రావు. ఈ హై స్కూలు మా జీవితాన్ని ఎలా మార్చింది, ఎంత మార్చింది, ఏ విధంగా ప్రభావం చేసింది అనేది మాకు 2002, 2005 తెలియదు. 5-7 కూడా తెలియదు. దాని తర్వాత డిగ్రీ పీజీ అప్పుడు కూడా తెలియదు. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సొసైటీలోకి వచ్చాడు, నిజమైన సొసైటీ అది ఉద్యోగం కాదు, పని. ఈ సొసైటీ మనకు ఒక పని కావాలి, మనకు బతకడానికి ఒక పని కావాలి అని ఏ రోజైతే మేము బయటకు వచ్చాము, అది ఏ పనైనా కానీ నేను అసలు ఏ పని మీద మాట్లాడాలి, మనం బతకడానికంటే మన మీద బాధ్యత వచ్చింది అన్నప్పుడు మొత్తం హై స్కూల్ డేస్ అనేది గుర్తొచ్చేసింది. ఈవెన్ ఈ రోజులు కూడా ఏదైనా ఒక డిసిషన్ తీసుకుంటున్నప్పుడు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది జీవితానికి సంబంధించిన కావచ్చు, ప్రొఫెషనల్ అంటే వర్గపరంగా కావచ్చు, మా అందరి మీద ఇంతవరకునే మాట్లాడుతున్నాను, అందరి మీద ఈ రోజుకి కూడా మేము నిర్ణయం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ 100లో మెజారిటీ మోర్ దెన్ 50% మేము ఇక్కడ గడిపిన క్షణాలు, ఇక్కడ నేర్చుకున్న విలువలు, ఇక్కడ నేర్చుకున్న పంక్చువాలిటీ టైంకి రావడం. ఎవరంటే మీరు చూడండి, ఈ రోజుల్లో మన పిల్లల్ని మనం చదివిస్తున్నాం. అది ఈ స్కూల్, అది చిన్న స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, వేలు ఉన్నది కావచ్చు, మామూలు కావచ్చు. నేను అనుకుంటున్నాను అది బోత్ గవర్నమెంట్ అయినా కార్పొరేట్ అయినా చూడండి, క్లాసుల కోసం పోరాడుకొని చదువులు పెట్టుకున్న స్థానం మీరు చూసారా? ఇప్పుడు మార్నింగ్ ప్రతిరోజు వచ్చి ఎవాల్యుయేషన్ పెట్టుకొని తర్వాత ఇంటికేషన్ చూస్తున్నప్పుడు బొమ్మలు వేసి వచ్చేసి ఏం చేస్తున్నాడు అది ఆన్లైన్ అయ్యి వచ్చిందని చెప్పచ్చు. చదువు అంటే నా దృష్టిలో అది కాదు. నాలెడ్జ్ని ఏదో ఒక క్వశ్చన్ ఆన్సర్ని ద్వారా చూస్తున్నందువల్ల చదువుకున్నవాడు నేను అవడం అనేది అది ఒకసారి చదివిసారు ఆ డయాగ్రామ్ ప్రకారం పెట్టేసుకోవడం. మన వరపల్ల సార్ ఆ గ్రాములు మనకు అర్థం కాకపోయినా మార్కులు తక్కువ వస్తున్నాయని తెలిసినా కానీ నంబర్ ఆఫ్ ఎగ్జామ్ సార్ మళ్ళీ పెట్టి రిపీటెడ్గా మనందరూ తెలియడం చదవనే కదా. 6th నుంచి 10th వరకు మన తల్లిదండ్రులు మనం ఎందుకు చదివించారంటే వాళ్ళకి వచ్చే రోజు కూలిని ఆపుకొని మన సార్ వాళ్ళ పిల్లలు పడలేక ఎక్కడ స్కూల్ ఆపేస్తే మొత్తం 30 సార్ నుంచి 20 సార్ ఎగ్జామ్ సార్ అందరూ సన్మాని సార్ అందరూ పోయేసి ఎక్కడ వాళ్ళు ఇంటి మీద పడతారు బాధపడలేక కూర్చోబెట్టేసాడు. వర్షం వచ్చి సైకిల్ అప్పుడు దాడుతుంది, పోర్షన్ నుంచి క్రాస్ అవుతా ఉంటే గాలులు వస్తూ ఉంటాయి. గాలులు వస్తూ ఉంటే సార్ చెప్తున్నాడు, ఇప్పుడు చెప్పండి ఆ సైకిల్ ఆగిపోయిన రోడ్ అంటే ఏంటని. జీవితంలో మర్చిపోతారా సైకిల్ కానీ
ఏంటి ఆ వర్షంలో ఆ గాల్లో నిలబెట్టి తుఫాన్ అని క్రాస్ చేసే టైం 72. ఎవరయ్యా ఈ వయసులో ఇప్పుడు ఆ తపన ఇది ఎవరికి వస్తాయి చెప్పండి, అవునా కదా? ఏ కార్పొరేట్ స్కూల్లో వర్షం వస్తుంటే సెలవులు ఇచ్చే రోజులు, వర్షాలు వస్తుంటే సెలవులు ఇచ్చే రోజులు. ఈ వయసు ఇప్పుడు కూడా ఆ స్థాయిలో ఎటువంటి స్థాయిలో పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరినీ పెట్టి అదే వర్షం ఇప్పుడు గాలి ఏ దిశ నుంచి వస్తుంది, ఇంకా వస్తుంది, ఎందుకు వస్తుంది, సైక్లోన్ ఈ విధంగా ఉంది. మనకు సముద్రం ఇది భూ పరివేషిత ప్రాంతం, ఇది తీర ప్రాంతం. వాటి మీద ప్రజలు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ కూర్చొని ఎవరు చూడండి